హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. మార్చి 29, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. మార్చి 29, 2022 నాటిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ మనం చూసినట్లయితే మనకి ఆస్కార్ అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది, అంటే ప్రదానం కూడా చేయడం జరిగింది. మరి ఆస్కార్ అవార్డులు మన ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఒక సినిమా అవార్డులుగా పిలుస్తారు మనకు ఆస్కార్ అవార్డుని. మరి అలాంటి ఆస్కార్ అవార్డ్స్ పైన మనకి పోటీ పరీక్షల్లో చాలా మనకు బిట్స్ అనేది గతంలో వచ్చాయి. మళ్ళీ రాబో పోటీ పరీక్షలు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది. మరి ఈ 94వ ఆస్కార్ అవార్డ్స్ ఇవి. ఈ 94వ ఆస్కార్ అవార్డ్స్ యొక్క విశేషాలను మనం చూద్దామండి. ఉత్తమ చిత్రం ఏంటి, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ డాక్యుమెంటరీ, ఉత్తమ అంతర్జాతీయ చిత్రము. భారత్ నుండి ఫైనల్ నామినేషన్కి అర్హత సాధించినటువంటి మరి ఈ 94 ఆస్కార్ అవార్డులలో భారత్ నుండి ఫైనల్ నామినేషన్కి అర్హత సాధించినటువంటి లఘు చిత్రము, డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా ఉంది. దానిపైన విశేషాలు ఇందులో చూద్దామండి. ఓకేనా. మరి 94 ఆస్కార్ అవార్డులు మనం చూసినట్లయితే మరి 94 ఆస్కార్ అవార్డులని మార్చి 28, 2022న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజల్స్ నగరంలో ఉన్నటువంటి డాల్బీ థియేటర్లో ఈ యొక్క అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చిందండి, ఏంటంటే అమెరికాలో ఏ రాష్ట్రంలో ఈ యొక్క ఆస్కార్ అవార్డులని ఇస్తారు అన్నప్పుడు ప్రదానం చేస్తారంటే అది కాలిఫోర్నియా రాష్ట్రం, నగరం వచ్చేసి లాస్ ఏంజల్స్ అంటాం. ఒక్కోసారి కొన్నిసార్లు అడగడం జరిగింది, లాస్ ఏంజల్స్ అనే నగరం అనేది ఏ పరిశ్రమకి పేరుగాంచిందంటే హాలీవుడ్ సినిమా పరిశ్రమకి పేరుగాంచేటువంటి ఒక నగరం ఇక్కడ లాస్ ఏంజల్స్ అండి. ఏ థియేటర్ అంటే డాల్బీ థియేటర్. అప్పుడు కొడాక్ థియేటర్గా పిలిచేవారం, ఇప్పుడైతే డాల్బీ థియేటర్గా పిలుస్తున్నాం. ఇలాంటి ప్రశ్నలు కూడా వచ్చినాయి ఒకసారి. ఆస్కార్ అవార్డులను అయితే 1929 ప్రతి సంవత్సరం కూడా మనకి అంటే ఇస్తున్నటువంటి అవార్డులను అయితే ఎప్పుడో ప్రారంభించారు. ఎప్పటి నుండి ఒక ఆస్కార్ అవార్డులు ఇస్తున్నారంటే 1929 నుండి ఆస్కార్ అవార్డులు ఇస్తున్నారు. 24 విభాగాల్లో ఇస్తారు ఈ యొక్క ఆస్కార్ అవార్డులను. ఉత్తమ విదేశీ భాష చిత్రం కేటగిరీ అనేది ఉంటుంది, అది ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా పిలుస్తున్నారు ప్రజెంట్ అయితే. అది ప్రపంచంలోని ఏదైనా భాష కానీ ఇవ్వచ్చు అనమాట ఆ సినిమాకి. మరి ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డ్స్ 2022 సంబంధించినటువంటి 94 ఆస్కార్ అవార్డులలో ఉత్తమ చిత్రం బెస్ట్ ఫీచర్ అవార్డు పొందినటువంటి చిత్రం, ఉత్తమ చిత్రం అవార్డు పొందిన చిత్రం ఏదంటే ఇక్కడ కోడా అనే సినిమా ఉత్తమ చిత్రం అవార్డు పొందడం జరిగింది. ఉత్తమ నటుడు అవార్డు పొందినటువంటి చిత్రం ఏదంటే ఉత్తమ నటుడు విల్ స్మిత్ అండి, కింగ్ రిచర్డ్. మరి కింగ్ రిచర్డ్ అనే సినిమాలో నటనకు గాను మరి ఇక్కడ ఇమేజ్లో కూడా చూడొచ్చు, కింగ్ రిచర్డ్ అనే సినిమాకి నటన గాను విల్ స్మిత్కి ఉత్తమ యాక్టర్, ఉత్తమ నటుడు, బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం జరిగింది. అదొక ఇంపార్టెన్స్ మనకి ఇవ్వాలి తనకు. అండ్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అంటే ఉత్తమ నటి అవార్డు జెసికా చస్తేన్కి ఇవ్వడం జరిగింది. జెసికా చస్తేన్. వీరు ది ఐస్ ఆఫ్ ది టామీ ఫెయే అనే ఒక చిత్రంగాను నటనకు గారికి ఇవ్వడం జరిగింది, ది ఐస్ ఆఫ్ ది టామీ ఫెయే. అండ్ ఉత్తమ దర్శకురాలు బెస్ట్ డైరెక్టర్ అవార్డు ద పవర్ ఆఫ్ ది డాగ్ అనే సినిమా దర్శకురాలుగా పనిచేసేటువంటి జేన్ క్యాంపెయిన్కి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఇలా ఉత్తమ దర్శకురాలు అవార్డు పొందినటువంటి ఒక 3వ మహిళగా మరి జేన్ క్యాంపెయిన్ అనేది గుర్తించబడ్డారు ఈ యొక్క సినిమాతో. కాబట్టి ఇక్కడ ఈ ఆస్కార్ అవార్డ్స్లో 94 ఆస్కార్ అవార్డ్స్లో ఈ యొక్క 4 అవార్డ్స్ చాలా మనకి ముఖ్యమైనవి, ఇంపార్టెన్స్గా ఉంటాయి. ఉత్తమ చిత్రం అవార్డు వచ్చేసి అయితే కోడా, అయితే ఉత్తమ నటుడు అవార్డు అయితే విల్ స్మిత్ కింగ్ రిచర్డ్ అనే సినిమా నటనకు గాను. ఉత్తమ నటి వచ్చేసి జెసికా చస్తేన్ ది ఐస్ ఆఫ్ ది టామీ ఫెయే అనే చిత్రానికి గాను. ఉత్తమ దర్శకురాలు వచ్చేసి ద పవర్ ఆఫ్ ది డాగ్ జేన్ క్యాంపెయిన్ అనే చిత్రానికి దర్శకురాలుగా అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఆస్కార్ అవార్డ్స్లలో మరి ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి అవార్డు కూడా మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది. మరి ఉత్తమ సహాయ నటుడు అవార్డుని ట్రాయ్ కొట్సూర్కి ఇచ్చారు. కోడా అనే సినిమా నటనకు గాను. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్కి అవార్డుని, ఉత్తమ సహాయ నటుడు అవార్డుని ఎవరికి ఇవ్వడం జరిగిందంటే ట్రాయ్ కొట్సూర్కి ఇవ్వడం జరిగిందండి. అండ్ ఉత్తమ సహాయ నటి, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్, ఉత్తమ సహాయ నటి అవార్డు అనేది ఎవరికి ఇచ్చారంటే ఇక్కడ ఆరియానా డిబోజ్ అండి. ఇది ఆరియానా డిబోజ్కి ఇచ్చారు. వెస్ట్ సైడ్ స్టోరీ అనే సినిమా నటనకు గాను ఉత్తమ సహాయ నటి అవార్డుని వారికి ఇవ్వడం అనేది జరిగింది. కొన్ని పరీక్షల్లో అయితే మనకి ఇక్కడ
అంటే ఈ ఉత్తమ సహాయ నటుడు కూడా అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది కాబట్టి అవి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం చూసినట్టయితే మరి ఆస్కార్ అవార్డ్స్ని మనకి ఇక్కడ అకాడమీ అవార్డ్స్ అని కూడా పిలుస్తారు. మరి ఆస్కార్ అవార్డ్స్ లేదా అకాడమీ అవార్డ్స్ ఈసారి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే డ్యూన్ అనే సినిమాకి ఈసారి ఆస్కార్ అవార్డుల్లో 6 ఆస్కార్ అవార్డులు వచ్చాయండి. 6 ఆస్కార్ అవార్డులు వచ్చాయి. గతంలో 11 ఆస్కార్ అవార్డులు పొందిన చిత్రాలు కూడా ఉన్నాయి. బెనహర్ చిత్రం కానివ్వండి, ద లార్డ్ ఆఫ్ ది రింగ్స్ రిటర్న్స్ ఆఫ్ ది కింగ్ కానివ్వండి, ఇలా కొన్ని సినిమాలకైతే 11 ఆస్కార్ అవార్డులు వచ్చిన సందర్భం ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక సినిమాకి ఇక్కడ 6 ఆస్కార్ అవార్డులు రావడం అనేది ఈ మధ్యలో ప్రథమం కాబట్టి సో మరి ఆస్కార్ అవార్డ్స్ 2022 యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక డ్యూన్ అనే సినిమాకి 6 ఆస్కార్ అవార్డులు వచ్చాయి. ఏ విభాగాలు వచ్చాయంటాడు? సినిమాటోగ్రఫీ విభాగంలో వచ్చింది, విజువల్ ఎఫెక్ట్స్లో వచ్చింది, అండ్ ప్రొడక్షన్ డిజైనింగ్లో వచ్చింది, ఎడిటింగ్లో వచ్చింది, ఒరిజినల్ స్కోర్ అండ్ సౌండ్ అని చెప్పేసి ఉందండి, సౌండ్ మిక్సింగ్ అని అంట. ఇలా మొత్తము 6 విభాగాలు వచ్చింది. కాబట్టి డ్యూన్ అనే సినిమాకు 6 అవార్డులు వచ్చాయి, 6 ఆస్కార్ అవార్డులు. ఈ కింది వారిలో ఉన్నదేంటి లేదన్నప్పుడు ఆ 6 విభాగాలు చూసుకోవాలి. సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్, ఎడిటింగ్, ఒరిజినల్ స్కోర్, సౌండ్ అండి. 6 ఆస్కార్ అవార్డులు పొందిన చిత్రం లేదా 94 ఆస్కార్ అవార్డులలో 94 అకాడమీ అవార్డులలో. ఎందుకోసం అంటే ఆస్కార్ అవార్డులకు మరొక పేరు ఏంటంటే అకాడమీ అవార్డులు. ఈ 94 ఆస్కార్ అవార్డులలో లేదా 94 అకాడమీ అవార్డులలో ఒక 6 ఆస్కార్ అవార్డులు పొందే చిత్రం ఏదన్నప్పుడు డ్యూన్ అండి. ఇక నెక్స్ట్ వచ్చి మరి ఇదే ఆస్కార్ అవార్డ్స్ విశేషాలపైన మనం చూసినట్లయితే ఉత్తమ విదేశీ భాష చిత్రం అవార్డు పొందింది ఏంటి? దీన్ని మనం ఇప్పుడు ఏమంటారంటే బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం అని చెప్పేసి అంటారండి. ఉత్తమ అంతర్జాతీయ చిత్రం. మరి ఈ ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డు పొందిన చిత్రం ఏంటంటే జపానీస్ చిత్రం, జపానీ భాష చిత్రం, జపానీస్ అంటాము. మరి ఆ చిత్రం పేరు ఏంటంటే డ్రైవ్ మై కార్ అండి. ఏదండి? డ్రైవ్ మై కార్ అనే ఒక చిత్రానికి గాను ఒక ఉత్తమ అంతర్జాతీయ అవార్డు అనేది ఆస్కార్ అవార్డు అనేది రావడం జరిగింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు అనేది ఈ ఆస్కార్ అవార్డ్స్లో దేనికి రావడం జరిగిందంటే డ్రైవ్ మై కార్కు రావడం జరిగింది. అండ్ ఉత్తమ లఘు చిత్రం లేదా బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం అని చెప్పేసి ఉంది. మరి బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్కి సమ్మర్ ఆఫ్ ది సోల్ లేదండి సమ్మర్ ఆఫ్ ది సోల్ అండ్ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఓకేనా డాక్యుమెంటరీకి అవార్డు అనేది రావడం జరిగింది. సమ్మర్ ఆఫ్ ది సోల్ అనేది డాక్యుమెంటరీకి బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డు వచ్చింది. ఇందులో ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఈ 94 ఆస్కార్ అవార్డులకి ఈ 2022 సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ 94 ఆస్కార్ అవార్డులు ఇవన్నీ అంటే ఈ సినిమాకు ఇచ్చే అవార్డులన్నీ కూడా 2021లో విడుదలైన సినిమాలు. ఈ అవార్డులలో మనకి మన భారత్ నుండి ఫైనల్ నామినేషన్ పొందడం జరిగింది. ఫైనల్ నామినేషన్ పొందినటువంటి ఉత్తమ లఘు చిత్రం కేటగిరీలో ఈ 94 ఆస్కార్ అవార్డులలో ఫైనల్ నామినేషన్ పొందినటువంటి ఒక లఘు చిత్రం ఏదంటే రైటింగ్ విత్ ఫైర్ అనే ఒక డాక్యుమెంటరీ అండి. రైటింగ్ విత్ ఫైర్. సో మరి ఈ ఒక ఉమెన్ జర్నలిస్ట్ సంబంధించిన విషయంలో, ఒక ఎడిటోరియల్ విషయంలో, ఒక సమాజ పత్రిక విషయంలో నడుపుతున్నటువంటి విషయాలపైన ఈ యొక్క రైటింగ్ విత్ ఫైర్ అనేది ఒక లఘు చిత్రం తీశారు. మరి రైటింగ్ విత్ ఫైర్ని రింతు థామస్ అండ్ సుష్మితా ఘోష్ తీయడం జరిగింది సినిమాను. అయితే ఇది ఫైనల్ నామినేషన్ వరకు వెళ్ళింది కానీ అవార్డు రాలేదు. కానీ మనకు ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడ అవార్డు రాకున్నా కూడా గొప్ప విజయం అనేది అక్కడ సమకూర్చినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే ఫైనల్ నామినేషన్ వరకు కూడా వెళ్ళింది కాబట్టి 94వ ఆస్కార్ అవార్డులలో ఒక ఫైనల్ నామినేషన్ పొందినటువంటి భారత లఘు చిత్రం ఏది లేదు భారత నుండి పంపించిన లఘు చిత్రం ఏది ఫైనల్ నామినేషన్ పొందిందంటే రైటింగ్ విత్ ద ఫైర్. సో దీన్ని నిర్మించిన వారు ఎవరంటే రింతు థామస్ అండ్ సుష్మితా ఘోష్ అండి. సో మరి ఇంకొక విషయం మనం చెప్పుకున్నాం. ఈ యొక్క ఆస్కార్ అవార్డుల మరొక ప్రత్యేకత ఈసారి 94 ఆస్కార్ అవార్డుల మరొక ప్రత్యేకత ఏంటంటే సో ఉత్తమ దర్శకురాలు వచ్చినారు. ఉత్తమ దర్శకురాలు ఎవరైతే మనకు జేన్ క్యాంపెయిన్ ఉన్నారో ఈ జేన్ క్యాంపెయిన్ ఈ అవార్డు పొందినటువంటి 3వ మహిళా దర్శకురాలు ఆస్కార్ అవార్డులలో. మరి మొదటి ఇద్దరు ఎవరు అన్నప్పుడు ఇక్కడ కాథ్రీన్ బిగెలో 2010 సంవత్సరంలో వీరికి ఉత్తమ దర్శకురాలు అవార్డు వచ్చింది. తర్వాత క్లో జావ్ 2021లో ఉత్తమ దర్శకురాలు అవార్డు వచ్చింది. కాబట్టి ఇంతవరకు ఆస్కార్ అవార్డుల చరిత్రలో ఎంతమంది మహిళా దర్శకులకి అవార్డ్స్ వచ్చాయన్నప్పుడు ఆస్కార్ అవార్డులు 3కి రావడం జరిగింది. సో ఆ 3 విశేషాలు మనం చూడాలండి. అంటే వారికి సంబంధించిన 3 ఎవరు లేదా కానివారు ఎవరు అయినవారు ఎవరన్నప్పుడు జేన్ క్యాంపెయిన్, కాథ్రీన్ బిగెలో అండ్ క్లో జావ్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక అంతర్జాతీయ సదస్సు అంటే మార్చి 30న అంటే రేపు మార్చి 30, 2000 టుమారో మనకి ఒక శ్రీలంక కేంద్రంగా ఒక వర్చువల్ సదస్సు జరుగుతుంది. ఆ వర్చువల్ సదస్సే 5వ బిమ్స్టెక్ సదస్సు అండి. మరి ఈ బిమ్స్టెక్ సదస్సు మార్చి 30, 2022 ఈ వర్చువల్ ద్వారా శ్రీలంక నుండి జరుగుతున్నటువంటి సదస్సుకి సో మన భారత్ నుండి భారత ప్రధాని సో నరేంద్ర మోడీ గారు ఇందులో ఒక పార్టిసిపేట్ కాబోతున్నారు వర్చువల్ ద్వారా, వీడియో కాన్ఫరెన్స్ ఈ యొక్క ఆన్లైన్ ద్వారా. సో ఈసారి
బిమ్స్టెక్ సంబంధించినటువంటి ఒక సదస్సుకి ఒక ఇతివృత్తంగా మనకు చూసినట్లయితే, అంటే ఒక బిమ్స్టెక్ సదస్సుని ఎందుకు జరుపుతుందని ఒక ఉద్దేశం మనం గమనించినట్లయితే, ఇక్కడ పర్టికులర్గా గమనిస్తే ఈ బంగాళాఖాత తీర ప్రాంత దేశాల బహుళ ప్రయోజన ఆర్థిక సాంకేతిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రధాన ఉద్దేశంతో జరుపుతున్న పరిస్థితి. అంతేకాకుండా ఈసారి శ్రీలంక కేంద్రంగా వర్చువల్ ద్వారా జరుగుతుంది కాబట్టి శ్రీలంకలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సంక్షోభానికి మనకి మరి వివిధ దేశాలు ఎలా సహాయపడుతున్న లాంటి అంశాలపైన ఇక్కడ ప్రధానంగా చర్చకు రాబోతున్నాయి. కాబట్టి ఇక్కడ 5వ బిమ్స్టెక్ సమిట్ అనేది ఏదైతే ఉందో ఆ సమితిని ఇక్కడ నిర్వహిస్తున్నారు దేశం ఏంది శ్రీలంక. సో ఎప్పుడు జరిగింది వర్చువల్ ద్వారా అన్నప్పుడు అదొకటి. అండ్ బిమ్స్టెక్ విషయాన్ని మనం చూసినట్లయితే బిమ్స్టెక్ అంటే అబ్రివేషన్ ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ అండి. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ అండ్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్ అని చెప్పేసి అంటామండి. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ ది మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటే బంగాళాఖాత తీర ప్రాంత దేశాల బహుళ ప్రయోజన ఆర్థిక సాంకేతిక సహకార సంస్థ. అయితే ఈ బిమ్స్టెక్లో మనం ఎన్ని దేశాలు ఉన్నాయి అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ వాటి యొక్క మనకు ప్లాగ్స్ ఉంటాయి చూడండి. మొత్తం ఎన్ని దేశాలు అంటే 7 దేశాలు, 7 ప్లాగ్స్ ఉన్నాయి, 7 దేశాలు అనమాట. ఆ 7 దేశాలు ఏవి బిమ్స్టెక్లో ఉన్నటువంటి కూటమిలో ఉన్న దేశాలంటే ఇందులో భారత్ ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. మరి 1997లో ఏర్పాటు చేయబడి బిమ్స్టెక్ భారత్తో పాటు ఇక్కడ నేపాల్, తర్వాత భూటాన్ దేశాలని, భూటాన్ దేశాలు కూడా ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి. సో అంటే బంగాళాఖాత తీర ప్రాంతం వాడికి లేనప్పుడు కూడా సో ఇక్కడ ఉన్నాయి సభ్య దేశాలు. అంతేకాకుండా బంగ్లాదేశ్ ఇందులో సభ్య దేశంగా ఉంది. అంతేకాకుండా థాయిలాండ్ ఇందులో సభ్యదేశంగా ఉంది. తో పాటు మయన్మార్ ఇందులో సభ్యదేశంగా ఉంది. మనకి ఇక్కడ ఏంటంటే ఆ ప్రజెంట్ ఆతిథ్య దేశమైనటువంటి శ్రీలంక కూడా ఉందన్న. మొత్తం ఇక్కడ బిమ్స్టెక్లో సభ్యదేశాలు ఏంటంటే భారత్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, థాయిలాండ్, మయన్మార్, శ్రీలంక దేశాలండి. కోవిడ్ ఛాంపియన్ అవార్డు. సో ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు, ఇప్పుడు మనకి వింగ్స్ ఇండియా అనే పేరుతో, వింగ్స్ ఇండియా 2022 పేరుతో మనకు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్లో ఒక మనకి వైమానిక ప్రదర్శన జరిగింది. ఇందులో ఒక కోవిడ్ ఛాంపియన్ అవార్డుని ప్రవేశపెట్టారు. మరి కోవిడ్ ఛాంపియన్ అవార్డుని ఎవరికి ఇచ్చారంటే ఒక అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇచ్చారు. అంటే ఏదైతే అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థలు ఉన్నాయో, విమానాశ్రయాలు ఏవైతే మన భారతదేశంలో అవి ఏవైతే కోవిడ్-19 టైంలో ఒక ప్రయాణికుల భద్రత గురించి అంటే ఆరోగ్యరీత్యా మంచి చర్యలు చేపట్టారో అలాంటి వారికి అవార్డు ఇచ్చారు. ఈసారి కోవిడ్ ఛాంపియన్ అవార్డుని ఎవరికి ఇచ్చారంటే ఇక్కడ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే కేరళలోని ఏదైతే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో దానికి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. వారు మిషన్ సేఫ్ గార్డింగ్ అనే పేరుతో ప్రయాణికుల భద్రత గురించి, ప్రయాణికుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విశేషమైన కృషి చేసినందుకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ 2 ఉన్నాయి. ఏంటంటే కోవిడ్ ఛాంపియన్ అవార్డు ఎక్కడ ఇచ్చారంటే వింగ్స్ 2022 ఒక వైమానిక ప్రదర్శనలు ఇచ్చారు. ఇది హైదరాబాద్లో జరిగింది. ఎవరికి ఇచ్చారంటే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్కి ఇచ్చారు. కేరళలో ఉంది. అయితే ఏ కార్యక్రమాన్ని అమలు చేసినందుకు ఈ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్కి అవార్డు వచ్చిందంటే మిషన్ సేఫ్ గార్డింగ్ అనే ఒక కార్యక్రమాన్ని అమలు చేసినందుకు వచ్చింది. ఇది ఒకటి మనకి కరెంట్ అఫైర్స్లో ఉన్న విషయం. ఇక్కడ కొంచెం కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన కొన్ని ఇంపార్టెన్స్ చూసుకోవాలి. అది ప్రపంచంలోనే తొలి సౌరహిత విమానాశ్రయం ఏదంటే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఇది మన కేరళలో ఉంది. అట్లా పాయింట్స్ కూడా ఇంపార్టెంట్గా ఉంటాయి. ఇక నెక్స్ట్ అండి మనకి స్వీడన్ రాజధాని స్టాక్హోమ్ కేంద్రంగా ఇచ్చే అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఉత్తమ నీటి నిర్వహణ చేస్తారో, ఉత్తమ జల నిర్వహణ, అంటే బెస్ట్ వాటర్ మేనేజ్మెంట్ చేయడానికి కృషి చేస్తారో ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ ఇస్తారు. సో మరి మనకు కూడా మన భారతీయుడైనటువంటి ఒక రాజేంద్ర సింగ్ గతంలో ఈ యొక్క స్టాక్హోమ్ అవార్డు అనేది పొందడం జరిగిందనమాట. అతను మన వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం రాజేంద్ర సింగ్. అయితే ఇక్కడ 2022 సంవత్సరానికి అయితే స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ని ఎవరు పొందడం జరిగిందంటే విల్ఫ్రైడ్ బ్రుట్కాట్ అండి. ఎవరండి? విల్ఫ్రైడ్ బ్రుట్స్టాట్ అని చెప్పేసి, ఓకేనా, విల్ఫ్రైడ్ బ్రుట్స్టాట్. సో మరి విల్ఫ్రైడ్ బ్రుట్స్టాట్కి ఇవ్వడం జరిగింది. ఓకేనా, విల్ఫ్రైడ్ అండి, తెలుగులో రాసుకుంటే విల్ఫ్రైడ్. విల్ఫ్రైడ్ బ్రుట్స్టాట్కి ఒక అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఇతను మీరు మిస్టర్ ఎవాపరేషన్గా పిలుస్తారు. సో మరి ఇతను మిస్టర్ ఏమని పిలుస్తారంటే ఎవాపరేషన్, అంటే ఇతను వాటర్లో నీటి పైన జల నిర్వహణ పైన విశేషమైన కృషి చేయడం జరుగుతుంది కాబట్టి ఇతను మిస్టర్ ఎవాపరేషన్గా పిలుస్తారు. ఇలా అడగొచ్చు, మిస్టర్ ఎవాపరేషన్గా పిలిచే 2022 సంవత్సరానికి స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ పొందిన వారు ఎవరన్నప్పుడు విల్ఫ్రైడ్ బ్రుట్స్టాట్ అండి. మరి ప్రపంచంలో జల నిర్వహణకి, నీటి నిర్వహణకి ఇచ్చే అత్యుత్తమమైనటువంటి అవార్డుగా ఈ అవార్డు పిలుస్తారంటే స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ని పిలుస్తారు.
ఇక నెక్స్ట్ అండి మనకి యాన్యువల్ ఫ్రాంటియర్స్ రిపోర్ట్ అండి. మనకి ఇక్కడ ఈ యాన్యువల్ ఫ్రాంటియర్స్ రిపోర్ట్ ఒక యాన్యువల్ ఫ్రాంటియర్స్ రిపోర్ట్ అని చెప్పేసి అంటాం. ఈ యాన్యువల్ ఫ్రాంటియర్స్ రిపోర్ట్ ఏ సంస్థ ఇచ్చిందంటే ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇచ్చారు. అంటే ఐక్యరాజ్య సమితి యుఎన్ఈపీ అంటే ఇక్కడ ఏంటంటే ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం అని చెప్పేసి అంటాం. మరి 1972 జూన్ 5న ఏర్పాటు చేయబడింది ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం. ఇది కెన్యా రాజధాని నైరోబి కేంద్రంగా ఈ సంస్థ అనేది ఏర్పాటు చేయబడింది. మరి ఈ సంస్థ ఈ యాన్యువల్ ఫ్రాంటియర్స్ రిపోర్ట్లో ఏ దేశాలలో ఏ ప్రాంతాలు ఎక్కువగా నాయిస్ ఎక్కువ ఉంది, సౌండ్ పొల్యూషన్ ఉంది, ధ్వని కాలుష్యం ఉంది అని చెప్పేసి ఉంది. మరి ఈ ధ్వని కాలుష్యాన్ని ఎలా చెప్తారు అంటే దానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని చెప్పిందనమాట. ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియాస్లో నివాసం ఉన్నటువంటి ప్రాంతాల్లో 55 డెసిబుల్స్కి ఆ విధంగా పైన ఉండదనుకోండి, అది మనకి ఏమైందంటే ధ్వని కాలుష్యం కిందికి వస్తుంది. అదే ట్రాఫిక్ సిగ్నల్లో కానివ్వండి, బిజినెస్ ఏరియాస్లో వ్యాపార వాణిజ్య సంస్థల ఏరియాలలో 70 డెసిబుల్స్ కన్నా ఆ విధంగా పెరిగింది సౌండ్ అన్నప్పుడు అక్కడ ధ్వని పెరిగిందంటే ధ్వని కాలుష్యం కిందికి వస్తుంది. రెసిడెన్షియల్ ఏరియాస్ అయితే 55 డెసిబుల్స్, అదే ట్రాఫిక్ బిజినెస్ ఏరియాస్ అయితే 70 డెసిబుల్స్ని మనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నాయిస్ పొల్యూషన్ పైన, ఈ సౌండ్ పొల్యూషన్ పైన ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరిగిందండి. మరి ఈ క్లారిటీ ప్రకారం, ఈ విషయం ప్రకారం మరి ప్రపంచంలోనే ఎక్కువగా ధ్వని కాలుష్యం ఉన్నటువంటి నగరాలు ఏవి అన్నప్పుడు ఒకటి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, మళ్ళీ తర్వాత 2వ స్థానంలో ఉంది ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్, ఇస్లామాబాద్, తర్వాత తర్వాత రాజషాహి అంటే ఇక్కడ మనకు బంగ్లాదేశ్ అండ్ వియత్నాంలోని హోచిమిన్ సిటీ. గమనించండి, ఈ యొక్క ఫ్రాంటియర్స్ రిపోర్ట్ ప్రకారం యుఎన్ఈపీ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ విడుదల చేసినటువంటి ఈ రిపోర్ట్ ప్రకారం ధ్వని కాలుష్యం ఉన్నటువంటి నాయిజెస్ట్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్ ఏంటంటే 4 సిటీస్ అనమాట. ఢాకా బంగ్లాదేశ్, మొరాదాబాద్ మన భారతదేశం ఉత్తరప్రదేశ్, ఇస్లామాబాద్ పాకిస్తాన్, రాజషాహి మళ్ళీ బంగ్లాదేశ్ అండ్ హోచిమిన్ సిటీ అది వియత్నాం. అంటే ఇక్కడ 2 బంగ్లాదేశ్ నగరాలకి ఇక్కడ చోటు వచ్చిందనమాట. ఎక్కువ నాయిజ్ ఉంది కాబట్టి తక్కువగా ధ్వని కాలుష్యం ఉన్న నగరాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఇజ్బ్రిడ్, లయోన్, మాడ్రిడ్, స్టాక్హోమ్, బెల్గ్రేడ్ అండి. సో తక్కువగా శబ్దాన్ని ఇచ్చేటువంటి, శబ్ద కాలుష్యం లేకుండా ఉన్నటువంటి తక్కువగా ఉన్నటువంటి నగరాల్లో చూస్తున్నట్లయితే ఒకటి ఇజ్బిడ్ అంటే ఇది జోర్డాన్లో ఉంటుంది. లియోన్ అనేది ఇక్కడ ఏంటంటే ఫ్రాన్స్, మాడ్రిడ్ అంటే స్పెయిన్, అండ్ బెల్గ్రేడ్ అంటే ఇక్కడ అంటే ఇది మన సెర్బియా రాజధాని, అండ్ స్టాక్హోమ్ అంటే ఇక్కడ స్వీడన్. ఇలా 5 నగరాలు ఉన్నాయన్నమాట. ఓకే, ఇది మనకు యుఎన్ఈపీ రిపోర్ట్ ప్రకారం ఆల్రెడీ డిస్కస్ చేసాం నాయిస్ పొల్యూషన్ పైన. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి మరియు కేంద్ర క్రీడల శాఖ మంత్రి అయినటువంటి అనురాగ్ ఠాకూర్ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఆ కార్యక్రమం ఏం పేరు అంటే తేజస్. అంటే తేజస్ అనేది మనకు 2 ఉంటాయి. తేజస్ అనేది ఒకటి తేలికపాటి యుద్ధ విమానం కూడా ఉంటుంది, అది లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని అంటాం. అది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేస్తున్నారు. కానీ ఇది తేజస్ అంటే ఒక మీనింగ్ ఉంది, ఏంటంటే ట్రైనింగ్ ఫర్ ఎమిరేట్స్ జాబ్స్ స్కిల్స్ అని చెప్పేసి ఉందండి. ట్రైనింగ్ ఫర్ ఎమిరేట్స్ అంటే ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫర్ దేనికంటే జాబ్స్ అండ్ స్కిల్స్. అంటే ఇక్కడ ఏంటంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మొదటి దశలో అక్కడ ఒక 10,000 మంది ఉద్యోగస్తులు కావాలన్నమాట, వివిధ వృత్తి నైపుణ్యం ఉన్న వాళ్ళు పనిచేయడానికి. అలాంటి వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి, అంటే ఎవరైతే యూఏఈకి విల్లింగ్ ఉందో పనిచేయడానికి వెళ్ళడానికి ఇష్టం ఉందో అలాంటి వాళ్ళకి శిక్షణ ఇస్తారు. ఒక 10,000 మందిని పంపించడానికి ఇక్కడ పూర్తి స్థాయిలో భారతదేశంలో శిక్షణ ఇచ్చి అక్కడ ఉద్యోగస్తులుగా పంపిస్తారనమాట. అలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి 10,000 మంది జాబ్స్ని మన దేశంలో ఉద్యోగస్తులని తయారు చేసి ఒక యువకులకు శిక్షణ ఇచ్చి అక్కడికి పంపే కార్యక్రమాన్ని ఇక్కడ తేజస్ అని పిలుస్తాం. అంటే మొదటి దశలో 10,000 మంది, ఇంకా అవసరం రీత్యా వాళ్ళు ఇంకా మళ్ళీ పంపిస్తూ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అన్నమాట. ఇది మనకి తేజస్ అనే కార్యక్రమం, కానీ కొత్త కాన్సెప్ట్తో ఉంది కాబట్టి. సో తేజస్ అనే కార్యక్రమం మన భారత ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది. ఏ దేశంలో వాళ్ళకి అంటే ఏ దేశం మన భారతీయులని అంటే భారతదేశంలో యువకులకి శిక్షణ ఇచ్చి ఏ దేశానికి ఆ విధంగా ఒక వృత్తి నైపుణ్యాలని పంపిస్తున్నాము, ఒక స్కిల్ పర్సన్స్ పంపిస్తున్నామంటే అది యుఏఈ అండి. ఓకేనా, దాని పేరు తేజస్, కార్యక్రమం పేరు ట్రైనింగ్ ఫర్ ఎమిరేట్స్ జాబ్స్ అండ్ స్కిల్స్ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు డిఆర్డిఓ మరి ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ వాళ్ళు సంయుక్తంగా అభివృద్ధి పరిచినటువంటి ఒక క్షిపణి ఎంఆర్శామ్ అండి. సో ఎంఆర్శామ్ అనగా ఇక్కడ ఏంటంటే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అని చెప్పేసి అంటాం. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అంటే ఉపరితలం నుండి గగనతలం లక్ష్యాలను ఛేదించే ఏదైతే ఈ క్షిపణి ఉందో
ఒక ఎంఆర్ శామ్, ఇది మనకు డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, భారత రక్షణ పరిశోధన సంస్థ, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ వాళ్ళు సంయుక్తంగా అభివృద్ధి పరిచారు. మన భారత సైనిక అవసరాలను తీర్చే విధంగా దీన్ని ఈ యొక్క ఎంఆర్ శామ్ క్షిపణిని ఒడిషాలోని తీర ప్రాంతంలో ఉన్నటువంటి బాలాసోర్ జిల్లా చాందీపూర్లో ఉన్నటువంటి కలాం దీవుల నుండి విజయవంతంగా అంటే చాందీపూర్లో ఒక కలాం దీవుల నుండి డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించడం జరిగింది. కాబట్టి ఆ పాయింట్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటాయండి. డిఆర్డిఓ చైర్మన్ మన తెలుగు వారైనటువంటి జి సతీష్ రెడ్డి గారు. ఇక నెక్స్ట్ అండి మనకి మధ్యప్రదేశ్లో భోపాల్లో జరిగినటువంటి ఒక కప్ అండి ఒబైదుల్లా ఖాన్ హెరిటేజ్ హాకీ కప్ అని పిలుస్తాం. ఈ ఒబైదుల్లా ఖాన్ హెరిటేజ్ హాకీ కప్ అనేది 2022లో మరి ఫైనల్ విజేతగా ఎవరు నిలవడం జరిగిందంటే ఇండియన్ రైల్వేస్ టీం నిలిచింది. ఎవరిపైన నిలిచిందంటే ఆర్మీ 11 పైన గెలవడం జరిగింది. ఆర్మీ 11 టీం అయితే రన్నరప్గా ఉన్నది. ఇందులో విజేతగా ఉన్నది ఏంటంటే ఇండియన్ రైల్వేస్ వారు విన్నర్గా ఉన్నారు. ఒబైదుల్లా ఖాన్ హాకీ కప్ అండి, ఒబైదుల్లా ఖాన్ హెరిటేజ్ హాకీ కప్గా పిలుస్తాం. మనకు 2 రకాలకి ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఒబైదుల్లా ఖాన్ హెరిటేజ్ హాకీ కప్ అనేది ఏ క్రీడకు సంబంధించిందంటే అది హాకీ క్రీడకు అంటే ఒక ఒబైదుల్లా ఖాన్ కప్ అనేది బాగా ఒబైదుల్లా ఖాన్ కప్ అనేది దేనికి అంటే హాకీని ఇవ్వకుండా ఒబైదుల్లా ఖాన్ కప్ అనేది ఏ క్రీడకు సంబంధించిందంటే హాకీ, లేదా ఒబైదుల్లా ఖాన్ హాకీ కప్ 2022 విజేత ఎవరంటే ఇక్కడ ఇండియన్ రైల్వేస్ అండి. అట్లా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది క్రీడల పాయింట్ టేబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇక్కడ మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇటీవల ఎన్నికలు జరిగాయి. అంటే మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికలు అనేది మనకి మార్చి 10న విడుదల చేశారు. అందులో ఉత్తరాఖండ్ ఒకటి ఉంది, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, గోవా. అయితే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ మరొకసారి అతను ముఖ్యమంత్రి కావడం జరిగింది, నియమితులు కావడం జరిగింది పుష్కర్ సింగ్ ధామీ. అయితే మరి ఉత్తరాఖండ్ శాసనసభ స్పీకర్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే రితు కందూరి నియమితులు కావడం జరిగింది. వీరి యొక్క ప్రత్యేకత ఏంటంటే ద ఫస్ట్ ఉమెన్ స్పీకర్ ఆఫ్ ది ఉత్తరాఖండ్ అసెంబ్లీ. అంటే ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఉత్తరాఖండ్ శాసనసభకి స్పీకర్గా నియమితులైన తొలి మహిళగా రీతు కండూరు ఉన్నారు. కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు ఏంటంటే వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి స్పీకర్స్ యొక్క ప్రాముఖ్యత కూడా అడిగిన సందర్భం మనకు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లు కనబడుతుంది. కాబట్టి ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలలో ఈ క్రింది ఏ రాష్ట్రంలో మహిళా స్పీకర్ అయ్యారు రీతు కండూరి నియమితులు అయ్యారంటే ఉత్తరాఖండ్ అండి. అలాంటి నేపథ్యం మనం చూసుకోవాలి. భారతదేశంలో అయితే స్పీకర్గా పనిచేసిన తొలి మహిళ అయితే షానుదేవి అండి. ఇక్కడైతే మనకి ఫస్ట్ ఉమెన్ స్పీకర్ ఆఫ్ ది ఉత్తరాఖండ్ అసెంబ్లీ వచ్చేసి ఎవరంటే వారు రీతు కండూరి అండి. ఇక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి. మరి మన దేశంలో అయితే తొలి మహిళ రాష్ట్ర శాసనసభకి స్పీకర్గా పనిచేసిన వారైతే షానుదేవి, వారు హర్యానా రాష్ట్రకు పనిచేశారు. ఫస్ట్ ఉమెన్ స్పీకర్ ఆఫ్ ది ఉత్తరాఖండ్ అయితే ప్రజెంట్ రీతు కండూరి. ఇవన్నీ మనకి మార్చి 29, 2022 ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.